మైళ్ళు నడుస్తున్న అలసటెక్కడిది? నడిచేది గుండె అయినప్పుడు అలుపు ఎలా తెలుస్తుంది? చెరగని చిరునవ్వును చివరిసారిగా పలకరించాలని పరిగెడుతుంటే దారులు కావాలా? జీవితంలో వెలుగులు నింపిన ఆ మహానేత విశ్రాంతివనం వైపు ఆ రోజు నడిచిన ప్రతి అడుగు ఒక కన్నీటి బొట్టు, ప్రతి హృదయం విషాదవదనం. ఇడుపులపాయ వైఎస్కు ఎంతో ఇష్టమైన విశ్రాంతి మందిరం. ఆ ప్రకృతి ప్రేమికుడి పాదాలను ప్రేమగా నిమిరిన నేల ఇది. ఆ రాజసాన్ని చూసి గర్వించిన భూమి ఇది. ఆ చిరునవ్వు చూసి పరిమళించిన మట్టి ఇది. అలాంటి మనిషి అకస్మాత్తుగా శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోవడంతో ఆ రోజున ఇదే ఇడుపులపాయ కన్నీటి కడలిని తలపించింది. సార్ సీఎం సార్ మాకు ఇంకా రాడని తిరిగి రాడని చూడటానికి వచ్చిన మా ఆఖరి చూపులకు గుండె లవిసిపోయే వేదనలతో నిండిపోయింది. ఎటు చూసినా జనం, ఎవరిని కదిపినా కన్నీళ్లు, ఎవరి ముఖంలో చూసినా భరించలేనంత దుఃఖం. ప్రజల కోసం ఎన్నో చేసినాడు. అలాంటి ముఖ్యమంత్రి ఇంకొకరు రారని ప్రజలందరూ నిరుత్సాహంతో చూడనీకి వచ్చినారు. ఇడుపులపాయకు ఇరువైపులా అన్ని దారులు జనదిగ్బంధనం అయిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాలు కదిపే వీలు లేదు. అయినా ప్రయత్నం ఆగలేదు. ఇడుపులపాయకు కనుచూపు మేరలో ఆగిపోయినా, చూసే వీలు లేకపోయినా ఎక్కడ నిలబడిన వాళ్ళు అక్కడే విలపిస్తున్నారు. వాహనాల్లో ఉన్నవాళ్లు కూడా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఏం చెప్పాలన్నా నాకు రావడం లేదు. అలాంటి చిన్న బీదోళ్ళకి ఇటువంటి సాయం చేసినటువంటి దేవుడు పోయినాడంటే అసలు దేవుడు లేడనిపిస్తుంది. మాకు అందరినీ దిక్కులేను అన్ని చేసి వెళ్ళిపోయినాడు సార్. ఒక మహిళలకు స్థానం ఉందంటే ఒక రాజశేఖర రెడ్డి సార్ వల్లనే ఉండింది. అటువంటి ఆయననే లేకపోతే మాకు ఏ విధంగా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని తలుచుకుంటుంటే చాలా ఘోరం. వైఎస్ పార్థివ దేహం ఇడుపులపాయకు చేరుకుంది. జనం గుండెల్లో విషాదం గొంతులోకి చేరింది. అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక ఎక్కడే విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన వైఎస్ ఇంతలోనే శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు.